వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో 50 మంది జన సైనికులు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 11 మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తయింది. మా జనసేన పార్టీకి, మా జన సైనికులందరికీ ఇది పండుగ రోజు. మా అందరికీ పుట్టినరోజుతో సమానం. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం లక్షలాది మందితో పిఠాపురంలో నిర్వహించడం ఇప్పుడు దాకా ఆనవాయితీ వచ్చింది. కానీ మొదటి పర్యాయం మా జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఈ పండుగ వేడుకలు, జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఈ పండుగ వేడుకలు జరుపుకోమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపు జన సైనికులందరూ కలిసి ఈసారి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఇప్పటికే 36 పైచిలుకు మంది రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతేకాకుండా ఈ సందర్భంగా మాకు ప్రత్యేకత ఉంది. రేపు 17 దాకా, రేపు ఈ నెల 17 దాకా మాకు ఈ మెంబర్షిప్ డ్రైవ్, ఉద్యమ సభ్యత్వ నమోదు జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లాలోనే, అంటే నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఆత్మకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ప్రథమ స్థానంలో 10,231 సభ్యత్వాలను చేసి ప్రథమ స్థానంలో నిలబడడం జరిగింది. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క సాధకులకు, ప్రతి ఒక్క జన సైనికుడికి పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఈ సభ్యత్వంతోనే కాకుండా ప్రజలకు దగ్గరై, ప్రజలతో మమేకమై, ప్రజల తరఫున ప్రభుత్వానికి ప్రజల సమస్యను తెలియజేసే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం మేము ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ప్రతి ఒక్క సమస్య పైన స్పందిస్తూ ప్రజల యొక్క ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా మా వంతు సహకారాన్ని మేము అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన. నెల్లూరు జిల్లా కోవూరులోని బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అక్కడి విద్యార్థులను ఆరుబయట కూర్చుని భోజనం చేయడం చూసి స్పందించారు. త్వరలోనే పాఠశాలలో అత్యాధునిక డైనింగ్ హాల్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులను గౌరవప్రదంగా కూర్చుని భోజనం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భోజన నాణ్యతను పరీక్షించేందుకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్వయంగా విద్యార్థుల మధ్య కూర్చుని వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వంటకాల రుచి, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని నిర్వాహకులను హెచ్చరించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.